హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు వ్యూస్. ఈరోజు అయితే ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో అయితే పన్నీర్ బర్గర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఉల్లిపాయ టమాటా కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర అండి సన్నగా తరిగేసుకొని ఇవి దాంట్లో వేసుకొని బాగా మగ్గబెట్టేసుకోవాలండి. కొంచెము బాగా ఫ్రై అయ్యాక ఈలోపు మనం పన్నీర్ అయితే తురిమేసుకోవాలి. ఇంకోండి పన్నీర్ చక్కగా మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని తురిమేసుకోవాలన్నమాట. మా పిల్లలు అయితే హాస్టల్లో ఉంటారండి, వాళ్ళ కోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు ఏది అడిగితే అది, ఎందుకంటే బయట ఫుడ్ వాళ్ళకి పడదు. అందులో హాస్టల్ ఫుడ్ అస్సలు పాపం తిని వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి ఇంటికి వచ్చాక వాళ్ళకి రోజుకు వెరైటీ అయితే చేసి పెడతాను. ఈరోజైతే బర్గర్స్ అడిగారండి, అలాగే పిజ్జా అడిగినా కూడా నేను ఇంట్లోనే చేసి పెడతాను ఎక్కువగాను. ఇంకోండి కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా లేదు, అయిపోయింది. దానివల్ల నేను కొంచెం పావు బజ్జీ మసాలా ఉంటే అది వేసేసాను అనమాట. సో అదంతా వేసేసి మిక్స్ చేసేసి పక్కన పెట్టాలండి. ఇది కొంచెం చల్లారిపోవాలన్నమాట. సో వాళ్ళ కోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఈజీగా అనమాట. ఇదేమో బ్రెడ్ పొడి అండి. ఇది అంటే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు లాస్ట్లో 2-3 ఉండిపోతాయి కదా, అవి ఏం చేస్తానంటే ఇలా మిక్సీ పట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మనకి ఇలా ఎప్పుడు కావాలప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో కొంచెము బ్రెడ్ పొడి వేసుకోవాలి, అలాగే కొంచెం కార్న్ఫ్లోరు మనకి బర్గర్ మధ్యలో పెట్టుకోవడానికి అనమాట, బైండింగ్ కోసం అయితే వేస్తున్నాను. మైదా కూడా వేసుకోవాలి, కొంచెము మైదా కూడా వేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చక్కగా కట్లెట్స్ లాగా చేసేసుకోవాలి. కావాలంటే షాడో ఫ్రై చేసుకోవచ్చండి, లేదంటే కనుక డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేశాను. ఇదైతే కార్న్ఫ్లోర్ వాటర్ అండి. ముందు కార్న్ఫ్లోర్ వాటర్లో మనం ఇలా తయారు చేసుకున్నాం కదా, ఈ కట్లెట్స్ని దీంట్లోనే డిప్ చేసేయాలి. డిప్ చేసేసాక మళ్ళీ దీన్ని తీసుకొని బ్రెడ్ పొడిలో కూడా డిప్ చేయాలండి. చేసి నేనైతే ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది. సో పద్దాకా చేసుకోం కదా కాబట్టి అప్పుడప్పుడు కాబట్టి తప్పదండి, ఏమవ్వదు. కావాలనుకునే వాళ్ళు షాడో ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంట్లోనే చూసారు కదా ఎంత చక్కగా బర్గర్ అయితే రెడీ అయిపోతుందో. సో ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకున్నాక బాగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము బర్గర్ బన్స్ ఉంటాయంటే బర్గర్ బన్స్ దొరకవు కాబట్టి ఉన్న బన్స్తో మేమైతే అడ్జస్ట్ అయిపోతున్నాము. టీతో నంచుకుంటాం కదా బన్స్, ఆ బన్స్ అయితే తెప్పించుకున్నామండి. 20 రూపాయలకి 4 వచ్చినాయి అనమాట. సో మేము 2 ప్యాకెట్లు అయితే తెప్పించాను, టీలో కూడా ఉంటాయని చెప్పి. ఇంకొండ ఇదైతే చేశాను కదా. ఈ బర్గర్ బన్లు ఏం చేయాలంటే హాఫ్కి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదేమో చీజ్ అండి, మయోనీసు 2 భాగాలుగా చేసుకొని ఒకదానికి ఏమో మయోనీసు ఒకదానికి టమాటా కెచప్ అయితే అంటించుకోవాలండి, రాసుకోవాలి. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైపోతాయి అనమాట, అందుకని మళ్ళీ కరెక్ట్గా చెప్తున్నాను, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు సింపుల్గా చక్కగా మనం వేపుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకున్న కట్లెట్ని అయితే పెట్టేసుకోవాలి. ఆ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి దాని మీద ఇప్పుడు చీజ్ పెట్టేస్తే కొంచెం తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి కావాలంటే అలా తినేయచ్చు, లేదంటే కొంచెం నెయ్యి వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ కాల్చుకొని తినచ్చు. అంటే ఇలా చీజ్ కొంచెం కరగటం కోసం అన్నమాట. ఓవెన్ అవి లేని వాళ్ళ కోసం అయితే ఇదండి వీడియో. నా దగ్గర ఓవెన్ లేదు, అందుకని నేను మామూలుగా పెనం మీద అయితే కొంచెం ఆయిల్ వేసి నువ్వులు కూడా వేసాను, అవి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. సో నువ్వులు కూడా వేసి పెనం మీద ఇదిగోండి ఇలా చేసేసాను అనమాట. అప్పుడు చీజ్ కొంచెం మెల్ట్ అయింది, మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేస్తే ఆవిరికి చక్క చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, పిల్లలు ఇంట్లోనే ఎంత ఈజీగా చేసి పెట్టేశానో. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.